దివ్యవాణి ప్రేక్షకులందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తే సందేహాలకు బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానాలు తెలియజేస్తూ మీ విశ్వాస అభివృద్ధిలో మీకు తోడ్పడటానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా కొరకు ప్రార్థించమని సవినయంగా అందరినీ అడుగుచూ ఉన్నాను. ముందుగా ఈరోజు మన మధ్యకు అన్వేషి సత్యం కోసం అనే కార్యక్రమంలో పాల్గొనటానికి గుంటూరు మేతరసనం తెనాలి విచారణ నుండి బాలస్వామి సోదరి గారు, అదేవిధంగా సహోదరి అమూల్య మన మధ్యకు వచ్చారు. మీ ఇద్దరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వమును సృష్టించి పాలిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీని మాకు ఏర్పాటు చేసే ప్రభువ, ఈ దివ్యవాణి టీవీ ద్వారా ప్రపంచ నలుమూలల మీ వాక్యాన్ని, మీ స్వార్థను వ్యాపింపజేసే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, దివ్యవాణి టీవీలో అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభువ, ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తేటటువంటి పలు సందేహాలకు సమాధానాన్ని బయలుపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, నిస్సందేహముగా ఉండటమే విశ్వాసము అని హెబ్రీయుల పత్రికలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మా ఆధ్యాత్మిక జీవితాలలో నిస్సందేహంగా ఉండటానికి, అట్టి నిస్సందేహాన్ని, ఉన్నటువంటి సందేహాలను తొలగించుకునే నిమిత్తమై మీ జ్ఞానముతో, మీ యొక్క ఆత్మతో ఈ కార్యక్రమాన్ని నడిపించండి. దేవా, విశ్వాసులు వారి సందేహాల నుండి బయటికి వచ్చి నిస్సందేహంగా ఉండునట్లుగా సహాయం చేయమని బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాం. కావున దేవా, ఈ కార్యక్రమం అంతా కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో, మీ జ్ఞానముతో నడిపింపబడినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెప్పండి, మీరు అడగాలని అనుకున్నటువంటివి అడగండి. మన కథోలిక సంఘం వారు దివ్యపల్లి పూజ అంటున్నాం, కానీ ప్రొటెస్టెంట్ సంఘంలో బల్ల ఆరాధనని ఆచరిస్తున్నారు. ఓకే, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా, లేక రెండు ఒకటేనా? ముందు మన దివ్య పూజా బలి అనేటటువంటిది ఏంటో ఒకసారి చూద్దాం. దివ్య పూజా బలి అనేటటువంటిది ఆనాడు యేసు ప్రభు కల్వరి కొండపై తన శరీరాన్ని, రక్తాన్ని అర్పించారు, పరలోక తండ్రికి అర్పించారు. ఆ కల్వరిగిరిలో జరిగినటువంటిదే దివ్య పూజా బలిలో కూడా జరుగుతుంది. ఇదే మన విశ్వాసం కథోలిక బిడ్డలుగా. కాకపోతే ప్రభు అక్కడ రక్తముతోటి శరీరం నందు కొట్లబడ్డారు. ఇక్కడ దివ్య సప్రసాదములో అప్పరసాల్లో ప్రభు పరలోక తండ్రికి తనను తాను అర్పించుకుంటున్నారు. సో ఇది దివ్య పూజా బలిలో జరిగేటటువంటిది. బల్ల ఆరాధన అనేటటువంటి మాట అది ఎంతవాటికి ఆ మాట రైట్ అనేది నాకైతే తెలియదు. బల్లారాధన అంటే ఏంటి? బల్లను ఆరాధించటమా, లేకపోతే ఇంకా దేన్నన్నా ఆరాధించటమా? ఆ మాట మనం దివ్య పూజా బలి అంటాం. పూజ, దివ్యమైన పూజా బలి, పూజ్యనీయమైన బలి, యేసుక్రీస్తు అర్పించినటువంటి బలి దివ్యమైనటువంటిది, పూజనీయమైనటువంటిది, పూజించేటటువంటిది. కాబట్టి మనం దివ్య పూజా బలి అని చెప్పి క్రీస్తు ఆనాడు కల్వరిగిరిలో అర్పించినటువంటి దాన్ని దివ్య పూజా బలి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. కానీ బల్లారాధన అనేటటువంటిది మరి ఆ మాటలో ఉన్నటువంటి అర్థం మరి వాళ్ళకి తెలియాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనకు బల్లారాధన అనేటటువంటిది ఆ ప్రార్థనా కార్యం, కృత్యం అనేది మనకు కనిపించదు. బల్లారాధన అపోస్తులందరూ కూడా రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు, సహవాసమందు ఎడతెగకున్నారని చెప్పి చదువుకుంటాం. మనం హెబ్రీయుల పత్రిక వెళ్ళినట్లయితే అక్కడ
శోధించబడేటటువంటి వారు దయానిధియగు దేవుని సింహాసనాన్ని సమీపించండి. అక్కడ మనకు అవసరమైనటువంటి దేవుని కృపను పొందుకుంటాము అని చెప్పే మాటను మనం చదువుతాం. కానీ బల్లారాధన అనేటటువంటిది అర్థవంతం లేనటువంటి మాట అని అనిపిస్తుంది నాకు. అట్లా అని చెప్పి నేను ప్రొటెస్టెంట్ సహోదరుల్ని విమర్శిస్తున్నానని కాదు, కాబట్టి అర్థవంతమైనటువంటి మాట కాదు. ఇక వస్తే పూజా బలికి బల్లారాధనకు చాలా తేడా ఉన్నది. పూజా బలి అనేటటువంటిది స్వయంగా యేసు ప్రభు అప్పద్రాక్ష రసరూపాలలో తనను తాను దేవునికి అర్పించుకునేటటువంటి కార్యం. ఓకే, కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరుల విశ్వాసములో అది కేవలం జ్ఞాపకార్థం మాత్రమే, జ్ఞాపకార్థంగా మాత్రమే. ప్రభు కొట్లబడుతున్నారు, దాన్ని ప్రభు ఇది నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. బైబిల్ గ్రంథములో మనం పౌలు గారి మాటలను చూసినట్లయితే ప్రభు శరీరంగా రక్తంగా గుర్తించబడాలి, అప్పుడే మీరు భుజించాలి అన్నారు. అట్లా గుర్తించబడటానికి అది ప్రభు శరీరంగా రక్తంగా మారుతుంది అనేటటువంటి విశ్వాసం ఆ బల్లారాధనలో పాల్గొనే వాళ్ళకి ఉండదు. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం అది కడరాత్రి భోజన సమయంలో ప్రభు శ్రమలకు ముందు ఆయన ఏ విధంగా అయితే జ్ఞాపకార్థంగా చేశారో అట్లా జ్ఞాపకార్థంగా చేసేటటువంటిదే కానీ నిజంగా ప్రభు శరీరం రక్తము అనేటటువంటి విశ్వాసంతో చేసే కార్యం అయితే కాదు నాకు తెలిసిన దానిలో. కాబట్టి ఈ బల్లారాధన దివ్య పూజా బలి రెండుకి చాలా వ్యత్యాసం అనేటటువంటిది ఉన్నదన్నమాట. ఫాదర్, మన దివ్య బలి పూజలో కొవ్వొత్తులు వెలిగించటము, సాంబ్రాణి వేయటము ఇలాంటివి హైందవ సహోదరుల కార్యక్రమాన్ని పోలి ఉంటుంది. అది మన పూజలో చేయటము అవసరమా ఫాదర్? మంచి ప్రశ్న అమూల్య ఇది. ఎందుకంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు బయట. నేను పూజకి వెళ్ళినప్పుడు కూడా పూజలు మీరేంటండి హైందవుల్లాగా ఇట్లా ధూపం వేస్తారు, సాంబ్రాణి అర్పిస్తారు, గంటలు కొడతారు, ఇట్లా అడుగుతూ ఉంటారు. కానీ మనం ఎక్కడో హైందవులది అని చెప్పి మనం అనుకోని అవసరం లేదు. మన పరిశుద్ధ గ్రంథములో ప్రజల ఆరాధనలో ఆధ్యాత్మిక భక్తితో, ఆధ్యాత్మిక జీవితంలో భక్తితో, విశ్వాసంతో చేసేటటువంటి ప్రార్థనలో నిత్యము కూడా ఇమిడి ఉన్నటువంటివి. ఉదాహరణకు సాంబ్రాణి అర్పించటం. మనం పూర్వ నిబంధనలో చాలా బలులు ఉన్నాయి. దహన బలని, ధాన్య బలని, కృతజ్ఞత బలని, పాప పరిహార బలని, చాలా బలులు ఉన్నాయి. ఈ బలులన్నీ కూడా సాంబ్రాణి పొగవలే సువాసనగా మారి దేవునికి అర్పింపబడాలి అని చెప్పి ఆ బలులన్నిటి గురించి కూడా రాయబడి ఉన్నది. భవిష్యత్తులో ఒక నిర్మలమైన బలి రాబోతూ ఉన్నది. ఆ నిర్మలమైనటువంటి బలిని గూర్చి ప్రభు మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడేటప్పుడు సాంబ్రాణి వేసి ఆరాధిస్తారు అని చెప్పి తెలియజేశాడు. ఉదాహరణకు వాక్యం చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు నుండి పడమర వరకు వివిధ జాతి ప్రజలు నన్ను గౌరవింతురు. వారు ఎల్లవెడల నాకు సాంబ్రాణి పొగ వేసి నిర్మలమైన బలిని అర్పించెదరు. అంటే ఏంటి? ఆ నిర్మలమైనటువంటి బలిని అర్పించేటప్పుడు సాంబ్రాణి పొగ వేయాలి. అది ఎందుకంటే దాని సువాసన, మన ప్రార్థన ఆ సువాసనలాగా అంత కమనీయమైనదై ఉండాలి. దేవుని ముందు మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి అనేటటువంటి దానితోటి, అంత సువాసనగా మారాలి అనేటటువంటి ఉద్దేశంతో సాంబ్రాణి విలువైనదిగా పరిగణించేవాళ్ళు. ఆ సాంబ్రాణిని వేసి, ధూపం వేసి ఆనాడు పూజా బలిని, ఏదైనా పాత నిబంధనలు ఉన్న బలులను అర్పించేవాడు. అదేవిధంగా క్రొవ్వొత్తులకు వచ్చినట్లయితే ప్రభు ఏమన్నారు? యోహాను శుభవార్తలో మన 8వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే నేనే ఈ లోకానికి వెలుగు అన్నారు. సో క్రొవ్వొత్తి అనేటటువంటిది యేసు ప్రభుకు గుర్తు. ఎందుకంటే
యేసు ప్రభు ఏ విధంగా అయితే తనను తాను చంపుకుంటూ బలిగా అర్పించుకుంటూ తను మన కొరకు కొట్లబడ్డాడు, క్రొవ్వొత్తి కూడా తనను తాను కరిగించుకుంటూ 10 మందికి వెలుగునిస్తుంది. యేసు ప్రభు తనను తాను అర్పించుకొని సర్వలోకానికి కూడా విముక్తిని ప్రసాదించాడు. సో క్రొవ్వొత్తి అనేటటువంటిది యేసు ప్రభు, త్యాగపూరితమైన యేసు ప్రభు జీవితానికి చిహ్నం. కాబట్టి క్రొవ్వొత్తిని దాని గుర్తుగా ప్రభు మనకు వీలుగాని మన కొరకు ఆయన తను తాను త్యాగం చేసుకున్నాడు అనేటువంటిది గుర్తు చేసుకుంటూ దివ్య పూజా బలిలో క్రొవ్వొత్తి అనేటటువంటి తప్పనిసరిగా పీఠం మీద వెలిగిస్తాం. ఇంకా మనం పూర్వకాలానికి వెళ్ళినట్లయితే, ఆది అపోస్తుల సంఘాల్లోనికి వెళ్ళినట్లయితే, మరి ఆనాడు మనకి ఇప్పుడున్నట్లుగా కరెంట్ అనేది లేదు. తర్వాత ఆ రోజుల్లో బాహ్యంగా పూజ చేయడానికి అవకాశం లేదు. ఎక్కడో వాళ్ళు పోయి గుట్టల్లోనూ కొండ గృహల్లోనూ రహస్యంగా ఏదో ఒక ఇంట్లో చేరి, లేకపోతే ఎక్కడో ఒక సొరంగంలోకి పోయి పూజ చేసుకునేవాళ్ళు. మరి ఆ రోజుల్లో వాళ్ళు దీపాలు అట్లా చుట్టూరు కూడా వెలిగించుకొని పూజ అర్పించుకునేవాళ్ళు. సో అక్కడి నుంచి ఈ ఆచరణ అనేటటువంటిది క్రొవ్వొత్తి వెలిగించటం, ఆ క్రొవ్వొత్తి అనేటటువంటిది లోకానికి వెలుగైన యేసు ప్రభు గుర్తు అనేటటువంటిది గ్రహించి మరి పూజాబల్లో ఒత్తి వెలిగించబడటం అనేది తప్పనిసరి, ఇది ప్రభువుకు చిహ్నం అని చెప్పి అట్లా మనం క్రొవ్వొత్తి వెలిగించడం ఆచరిస్తున్నాం. ఇంకా గంట కొట్టడం అనేటటువంటిది మనం తెస్సలోనియ ప్రజలకు రాసినటువంటి లేఖలో, మొదటి లేఖలో 5వ అధ్యాయంలో చదువుకుంటాం. ప్రధాన గంటారావం మోగించబడుతుంది, అప్పుడు ప్రభు 2వ రాకల్లో వస్తారు. అంటే గంట అనేటటువంటిది ఉంది బైబిల్ గ్రంథం, గంట మ్రోగించటం అనేటటువంటిది ఉన్నది. అయితే మనం పూజాబల్లో గంట మోగించటం అనేటటువంటిది ఎందుకు చేస్తామంటే ఇట్స్ ఏ అలర్ట్ అనమాట. ప్రధాన భాగం ప్రారంభం అవుతుంది కాబట్టి అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళు, నిద్రపోయేటటువంటి వాళ్ళు పాల్గొనాలి. ఏకాగ్రత మేల్కొల్పటం, ఏకాగ్రత పూజలో ఏకాగ్రత తీసుకొని రావటానికి అట్లా మనం చేస్తాం. కానీ గంట అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది, అంతేగాని మనం హిందూ ఆచారాల నుంచి వచ్చింది, సాంప్రదాయాలు ఈ పోలి ఉన్నాయని చెప్పి అనుకోలేము. అర్థమైంది? చిన్న బ్రేక్ తీసుకుందాం, నెక్స్ట్ ప్రశ్న ఆలకిద్దాం. చూస్తూనే ఉండండి అన్వేషి సత్యం కోసం.